హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు ఎస్ఏకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్ అయితే జరిగింది. దాంట్లో అడిగిన కరెంట్ అఫైర్స్ మరియు జీకే ఏ విధంగా అడిగారు, క్వశ్చన్స్ ఏమొచ్చాయి, వాటికి సంబంధించిన వివరణ, ఆన్సర్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్ కావాలంటే మన టీచీ అకాడమీ యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. సో 16 జూన్ 2025 ఈరోజు అడిగిన ఏదైతే మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్ జరిగింది దాంట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 2025 టైమ్ మ్యాగజైన్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్లో భారతీయురాలు ఎవరు ఎంపికయ్యారు అని చూసుకుంటే 2025లో అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త మరియు పరిరక్షకురాలైన డాక్టర్ పూర్ణిమాదేవి గారు. డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్, ఆమె పేరు వచ్చి డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ టైమ్ మ్యాగజైన్ యొక్క ఉమెన్ ఆఫ్ ది ఇయర్లో ఒకరిగా ఎంపికైతే అవ్వడం జరిగింది. మెరుగైన మరియు సమానమైన ప్రపంచం కోసం పనిచేస్తున్న అసాధారణ నాయకులను గుర్తించే జాబితాలో ఆమె మాత్రమే భారతీయ మహిళగా అయితే ఈసారి ఎంపికైతే అవ్వడం జరిగింది. అస్సాంలో స్థానికంగా హర్గీలా అని పిలువబడే అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జుటెంట్ స్టార్క్ను రక్షించడంలో ఆమెను చేసిన కృషికి గాను డాక్టర్ బర్మాన్ ప్రసిద్ధి అయితే చెందడం జరిగింది. భారత రాష్ట్రపతి ఆమెకు నారీ శక్తి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆమె పేరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్. టైమ్ మ్యాగజైన్లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైతే అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రిపీట్ అవుతుంది క్వశ్చన్. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ అడిగారు, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఈరోజు దింపేశారు. సో 2025 అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్లో ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు ఎంపికయ్యారు? సో మనకి క్వశ్చన్ రీసెంట్గానే రావడం జరిగింది, మళ్ళీ కూడా తిరిగి వచ్చింది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష భారతీయ క్రికెటరు. సో అత్యధిక పరుగులు చేసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా తలపడడం జరిగింది. సో ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైన మన భారత్ జట్టు అయితే ఇక్కడ గెలిచింది T20 వరల్డ్ కప్ అండర్-19కి సంబంధించి, ఉమెన్స్ సంబంధించి. సో దీనికి కెప్టెన్ చూసుకుంటే ఈ T20 వరల్డ్ కప్ ఇండియాకి సంబంధించిన నిక్కీ ప్రసాద్ అయితే కెప్టెన్గా అయితే ఉండడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా మనకి ఇప్పటికే అడిగారు. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు ఎంపికయ్యారు? సో రీసెంట్గా అడిగారు క్వశ్చన్, మళ్ళీ కూడా అడగడం జరిగింది. సో గొంగడి త్రిష గుర్తుపెట్టుకోండి. మనకు ఖచ్చితంగా ఒక్కటైనా జీకే ఆర్ కరెంట్ అఫైర్స్లో క్రికెట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి, ట్రోఫీస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 2025 ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు? సో మన భారతదేశం అయితే గెలుచుకోవడం జరిగింది. దుబాయ్లో జరిగిన ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన ఛాంపియన్షిప్ ఏదైతే మనకు ట్రోఫీలో 2025 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో అయితే గెలుపొందడం జరిగింది. ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ అయితే ఆడడం జరిగింది. భారత్ జట్టు గెలిచింది, న్యూజిలాండ్ రన్నర్అప్గా నిలిచింది. సో మన భారత్ జట్టు 4 వికెట్ల తేడాతో ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మన భారతదేశం 3 సార్లు ఛాంపియన్షిప్ ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు రీసెంట్గా అడిగారు, సో అదైతే మనకు అవసరం లేదు. టెస్ట్ ఛాంపియన్షిప్ని మనకు నిన్న చూసుకుంటే సౌత్ ఆఫ్రికా గెలుచుకోవడం జరిగింది. 2025 టెస్ట్ ఛాంపియన్షిప్ని ఎవరు గెలుపొందారంటే సౌత్ ఆఫ్రికా. సో మీకు ఏదో ఒకటి ఎగ్జామ్కి యూజ్ అవుతుందని చెప్పి మాత్రమే చెప్తున్నాను. ప్రజెంట్ ఎగ్జామ్కి అయితే రాకపోవచ్చు, ఆల్రెడీ పేపర్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి. ఎక్కువగా మనకు మార్చి నుండి మే వరకు కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రస్తుత భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు? సో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా చూసుకుంటే జస్టిస్ వి రామసుబ్రమణియన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మనకు రీసెంట్గా అడిగారు ఎస్జిటిలో. సో ప్రజెంట్ రిపీట్ అయింది అని అంటున్నారు కానీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనకు అభ్యర్థులు చెప్పలేకపోయారు. సో ఏపీకి సంబంధించిన శకటం అంటున్నారు. ఏపీకి సంబంధించిన శకటం చూసుకుంటే భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి ఎన్నవ స్థానం లభించింది అని చూసుకుంటే 3వ స్థానము. ఏటికొప్పాక బొమ్మలు మొదటి స్థానం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి మొదటి స్థానం లభిస్తే మన ఏటికొప్పాక బొమ్మలకు చూసుకుంటే భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటానికి 3వ స్థానం అయితే లభించడం జరిగింది. సో 3వ స్థానంలో వచ్చిన శకటం ఏది అంటే ఏటికొప్పాక బొమ్మలు. సో 3వ స్థానంలో రావడం జరిగింది.
హెచ్జిటికి అడిగారు, ఈరోజు కూడా రిలేటెడ్ క్వశ్చన్ అడిగారంటే ఒకసారి చూసుకోండి. శకటాల గురించి, రిపబ్లిక్ డే గురించి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ మొదటి చైర్మన్ ఎవరు? డాక్టర్ శాంతా సిన్హా. మార్చి 2007లో ఎన్సిపిసిఆర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మొదటి చైర్మన్గా డాక్టర్ శాంతా సిన్హా గారు ఉన్నారు. సో ఖచ్చితంగా మనకు నేను ఆల్రెడీ రీసెంట్గానే మీకు నిన్న కూడా కరెంట్ అఫైర్స్ చెప్పాను. 100 బిట్లు ఇప్పటిదాకా అడిగిన 100 బిట్ల గురించి చెప్పాను. దాంట్లో మీకు చెప్పాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమైన సంస్థలు ఉంటాయో వాటికి సంబంధించి మొదటిగా నియమితులైన వారి గురించి ఖచ్చితంగా అడుగుతున్నారని చెప్పి. సో ప్రజెంట్ ఎన్సిపిసిఆర్ గురించి అయితే అడిగారు. మొదటి చైర్మన్ చూసుకుంటే డాక్టర్ శాంతా సిన్హా గారు. నెక్స్ట్ క్వశ్చను, భారత జనాభా 100 కోట్లు ఏ సంవత్సరంలో అధిగమించింది? సో 2001లో అధిగమించడం జరిగింది. సో మళ్ళీ ప్రజెంట్ చూసుకుంటే మన భారతదేశ జనాభా 2011లో చివరిసారిగా లెక్కించడం జరిగింది. సో 2021లో మళ్ళీ లెక్కించాలి. సో కోవిడ్ పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ గెజిట్ అయితే విడుదల చేయడం జరిగింది. 2027 మార్చి లోపు కంప్లీట్ చేస్తారు ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్, వార్తాపత్రికలు ఏ జాబితా కిందకి వస్తాయి? ఉమ్మడి జాబితా. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సమావేశమైన మొదటి రోజు? సో 17 ఏప్రిల్ 1952 లోక్సభ సమావేశమైన మొదటి రోజు చూసుకుంటే 17 ఏప్రిల్ 1952. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్స్పైర్ పథకం గురించి అడిగారంట. సో ఇన్స్పైర్ పథకం గురించి ఎగ్జాక్ట్గా ఏం అడిగారు అనేది మనకైతే తెలియదు. సో ఇన్స్పైర్ పథకం గురించి చూసుకుంటే ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అనే పథకము. ఇది భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏం నిర్వహిస్తారంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిభావంతులైన యువతకు సైన్స్ విద్య మరియు పరిశోధనలను అనుసరించడానికి ఆకర్షించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా ఈ ఇన్స్పైర్ సంస్థ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఇన్స్పైర్ పథకం గురించి మనకు ఈరోజు ఒక క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు అభ్యర్థులు. సో దానికి సంబంధించి రిలేటెడ్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్కువగా జీకే అడుగుతున్నారా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారా అని చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ 20 బిట్లలో అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ 10 మార్కులకు మనకు వస్తే అందులో దాదాపుగా 3 నుండి 4 మాత్రమే కరెంట్ అఫైర్స్ ఉంటున్నాయి. మిగతావన్నీ కూడా జీకేనే అడుగుతున్నారు. 80% వరకు జీకేనే అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ ఒక 20% అడుగుతున్నారు అని చెప్తున్నారు. సో ఇదే రిపీట్ అవుతుందా ఫైనల్ వరకు అంటే చెప్పలేము. కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో రిలేటెడ్ చూసుకోండి. ఇది ఈరోజు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే. ఇంకా క్వశ్చన్స్ అయితే తెలుసుకొని మీకు మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.